భారతదేశంలో ఓట్ల పండగ మొదలైంది. అలాగే మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో మే 13 రేపు ఎన్నికలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తెరిగి ఖచ్చితంగా ఉదయం 7 గంటల కాడి నుంచే ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటు వేసి మన ధర్మాన్ని కాపాడే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అలాగే చాలామంది ఈవీఎంల మీద లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తున్నారు. చేసే వాళ్ళకు కూడా తెలుసు ఈవీఎంలని హ్యాక్ చేయడం కానీ ఏం చేయడం కానీ కుదరదని చెప్పి దాని మీద చాలా ప్రయత్నాలు చేశారు, ఎక్కడ నిరూపించలేకపోయారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఈవీఎంలని ఎన్నో పరిశీలనలు చేసిన తర్వాతే పోలింగ్ బూత్కి పంపిస్తారు. పోలింగ్ బూత్లో కూడా ప్రతి పార్టీ నుంచి ఒక ఏజెంట్ ఉంటాడు. ప్రతి ఏజెంట్ ఉదయం 6 గంటలకే వచ్చి మాక్ పోలింగ్లో పాల్గొని అన్నీ పరిశీలించుకున్న తర్వాత ఈవీఎం 100% ఖచ్చితంగా పనిచేస్తుందని తెలుసుకున్న తర్వాతే వాళ్ళ అంగీకారంతోనే పోలింగ్ బూత్ సిబ్బంది దానికి సీలు వేసి ఓటింగ్ ప్రక్రియ 7 గంటల నుంచి మొదలు పెడతారు. ఏదో వాళ్ళు వీళ్ళు ప్రచారం చేసినట్టు ఏ పార్టీకి ఓటు వేసినా అలా కాకుండా వేరే ఒకే పార్టీకి ఓట్లు పడిపోతుందని చెప్పి ప్రచారం చేయడం అనేది అవాస్తవం. అది నిజంగా అటువంటి ఆ అవకాశం ఉండుంటే దేశం మొత్తం ఒకే పార్టీ అధికారంలో ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ, ఇంకో రాష్ట్రం ఇంకో పార్టీ ఈ విధంగా అధికారంలో ఉండదు. దేశం మొత్తం ఒకే పార్టీ అధికారంలో ఉండి వాళ్ళే మొత్తాన్ని పరిపాలించే అవకాశం తెచ్చుకునేవాళ్ళు. అవకాశం లేదు కాబట్టి ఈవీఎంలో లేనిపోయిన అపోహలు పెట్టుకోవద్దు. దయచేసి మన ధర్మం కోసం ప్రతి ఒక్క పౌరుడు ముందుగా ఓటింగ్కి వచ్చి ఓటింగ్ వేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఎప్పుడైతే మన ధర్మం పట్ల జాగృతం అవుతున్నారో జనాలు, నోటా అని చెప్పి ఒక దాన్ని తీసుకొచ్చారు కొత్తగా, నన్ ఆఫ్ ది అబోవ్ అని చెప్పి. అది దానివల్ల మన ఓటు వృధా అవడం చెప్తే ఉపయోగం లేదు. ఆ నిరుపయోగమైన ఓటింగ్ లేకుండా అందరూ ఖచ్చితంగా మనకు నచ్చిన మన ధర్మాన్ని కాబట్టి అభ్యర్థికి ఓటేయండి, నోటాకి వేయొద్దు. ఖచ్చితంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని మన ధర్మాన్ని కాబట్టి అభ్యర్థులకు మాత్రమే ఓటేయండి. ఇది అందరికీ మా అందరి తరఫున మనవి.